Hello viewers, Namaste. నేను డాక్టర్ క్రాంతిర్మయి ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ శ్రీ ఫర్టిలిటీ సెంటర్ ఇన్ శ్రీనగర్ కాలనీ బ్రాంచ్. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సెక్షువల్ ఇంటర్కోర్స్ డ్యూరింగ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. సో ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చే వారిలో కొంతమందికి డౌట్స్ ఉంటాయి. ఏమన్నా పర్టికులర్ డేస్లో భార్యాభర్త కలిసి ఉండాలా, ఎప్పుడు యాబ్స్టినెన్స్లో ఉండాలి, ఐయుఐలో ఎప్పుడు కలిసి ఉండాలి, లేదా ఐవీఎఫ్లో ఎప్పుడు కలిసి ఉండాలి. సో ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ముందుగా ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్ అంటే ఎగ్ పెరగడానికి ఇచ్చే ట్రీట్మెంట్లో అంటే మెడిసిన్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, ఫాలిక్యులర్ స్టడీ అనేది చేస్తాం. సో ఎప్పుడైతే డామినెంట్ ఫాలికల్ ఏర్పడుతుందో అంటే ఫాలికల్ కనీసం మోర్ దెన్ 16 to 17 mm సైజ్ ఉంటుందో అప్పటి నుంచి భార్యాభర్త కలిసి ఉండాలి అని చెప్తాము. ఎగ్ రిలీజ్ అప్పటి నుంచి కాకుండా ఒక 2 to 3 days ముందు నుంచే సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్డ్గా ఉంటాయి. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఫాలోపియన్ ట్యూబ్స్లో స్పర్మ్స్ అనేవి ఆల్రెడీ రెడీగా ఉంటాయి కాబట్టి సో 1 to 2 days బిఫోర్ ది ఓవ్యులేషన్ టైం అనేది రికమెండెడ్. సో ఐఓఐ ప్రెగ్నెన్సీకి వస్తే ఎగ్ రిలీజ్ కోసం ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ప్లాన్ చేస్తాం. సో ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన 36 hours పాటు సెక్షువల్ అబ్స్టినెన్స్ అంటే భార్యాభర్త కలవకుండా ఉంటే మంచిది. సో ఎందుకంటే ఈ ఐఓఐ కోసం ఏదైతే శాంపుల్ తీసుకుంటామో హస్బెండ్ నుంచి దాంట్లో వాల్యూమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కౌంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అవాయిడ్ చేయడం కోసం ఈ సెక్షువల్ అబ్స్టినెన్స్ అనేది ఇంపార్టెంట్. సో తర్వాత ఐఓఐ అయిపోయిన తర్వాత సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే బిఫోర్ ద ట్రిగర్ ఇంజెక్షన్ సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఆన్ ద డే ఆఫ్ ఐయుఐ ఇచ్చే శాంపుల్ వుడ్ బి గుడ్ క్వాలిటీ వైజ్ అంటే కౌంట్ పరంగా కానివ్వండి లేదా మొటిలిటీ పరంగా కానివ్వండి బెటర్గా ఉంటుంది. అండ్ డెడ్ అండ్ ఇమ్మొటైల్ స్పర్మ్స్ అనేవి కూడా తక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి వచ్చినట్లయితే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఎగ్ పికప్కి ముందు దాదాపు ఒక 10 రోజుల పాటు అండాశయాల్లో అండాలు పెంచడానికి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తుంటాం. సో ఎస్పెషలీ డ్యూరింగ్ ద లాస్ట్ ఫ్యూ డోసెస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఓవేరియన్ వాల్యూమ్ అంటే అండాశయాల వాల్యూమ్ అనేది పెరిగి ఎస్పెషల్లీ ఎగ్ కౌంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాల్యూమ్ అనేది పెరిగి ఓవరీస్ అనేవి హైపర్ స్టిమ్యులేట్ అవ్వడం జరుగుతుంది. సో అటువంటప్పుడు పొత్తు కడుపులో డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. ఆ టైంలో కనుక సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఓవరీస్ టార్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ హైపర్ స్టిమ్యులేషన్కి ఈ ఓవరీస్ వెళ్తాయో ఆ టైంలో సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది అవాయిడ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఎగ్ పికప్ అయిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు అంటే డాక్టర్లు చెప్పేదాకా కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ వల్ల ఈ ఓవేరియన్ టార్షన్ అనేది మనము అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే పిండాలని గర్భసంచిలోకి వేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి ఆ పాజిటివ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 months గెట్ త్రూ అయ్యేదాకా కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది అవాయిడ్ చేయడం మంచిది. సో ఈ వీడియోలో మరిన్ని డౌట్స్ కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.